దిస్ ఈజ్ హౌ అంటే ఓకే పాలిటిక్స్లో స్ట్రాటజీస్ ఉంటాయి, మనం పని చేసుకుంటాము. బట్ ఇది అంటే చీటింగ్ కదా. ఫెయిర్గా జరిగే స్ట్రాటజీ వేరు, ఆ. మనం ఓట్లు వేయించుకోవడానికి పీపుల్కి చెప్పేటువంటి మేనిఫెస్టో వేరు. ఇప్పటివరకు చీటింగ్ బట్ మ్యానిప్యులేషన్, చీటింగ్ లేకపోతే బెదిరింపులు ఇవన్నీ పొలిటీషియన్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనేది కదా ఇప్పుడు అలిగేషన్. సో ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లో ఇప్పుడు పార్లమెంట్ గెలవడానికి వాళ్ళు ఏం చేశారు, ఒక కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసి అక్కడ అంటే మిగిలిన 6 కాన్స్టిట్యున్సీస్ కాంగ్రెస్ వచ్చింది, ఇది ఒకటే బీజేపీ వచ్చి ఎంపీ గెలిచేశారు. సో అంటే ఎంపీ గెలవడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతారు అన్నదానికి నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ. అలాంటి సమయంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆ రోజు నాకు ఒక పర్సనల్ అప్రిషియేషన్ పంపించింది. పంపించి దే ఆర్డర్ టు బి పుట్ ఇన్ టు మై రికార్డ్, నా కెరియర్ రికార్డులో ఇది ఎలక్షన్ కమిషన్ అప్రిషియేషన్ని రాయమని రికార్డ్ చేయమని మళ్ళీ ఇచ్చింది. సూపర్ సూపర్ గుడ్ టు నో. దట్స్ హౌ ఎలక్షన్ కమిషన్ యూస్ టు ఫంక్షన్. ఓకే, అంటే సెషన్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. అండ్ జనరల్గా మనకు ఒక ఫీలింగ్ కూడా డెవలప్ అయింది కంట్రీలో. ఎలక్షన్ కమిషన్ అంటే ఇంపార్షియల్గా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది, ఎవరినైనా సరే కేర్ చేయదు, ఆవిడ ఎంత పెద్దవాడైనా ఎంత పార్టీ అయినా సరే రూల్ ఈజ్ రూల్ అనే మాట్లాడతారు, దాని ప్రకారం పనిచేస్తారు అనే క్రెడిబిలిటీ సంపాదించిన కమిషన్ ఈరోజు ఎంతకు దిగజారిపోయింది అనే దానికి వీరిచ్చినటువంటి ప్రజెంటేషనే ఒక ఉదాహరణ విత్ ప్రూఫ్స్. సో ఇక్కడ 2 విషయాలు మనం అనుకున్నట్టు, ఒకటి ఎలక్ట్రల్ రోల్స్ ట్యాంపరింగ్ అనేది, 2 ఈవీఎంస్ అనేది. సో ఈ రోల్స్ని మ్యానిపులేట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎండ్ ఆఫ్ పోల్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ డేటా ఉంది కదా, 1,00,000 ఉన్నాయా 1,50,000 ఉన్నాయా, అవి చకచక్క పోల్ చేసేసుకుంటా ఉన్నారు. సో ఈ ఏజెంట్స్ని వాళ్ళని మ్యానిపులేట్ చేయటం, లేకపోతే వాళ్ళకి రకరకాలుగా మభ్య పెట్టడం, వాళ్ళని కొనుక్కోవడం, ఇట్లాంటివి అనేకమైన అంటే ఇట్స్ నథింగ్ బట్ కిల్లింగ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి తూట్లు పడటం కాదు, చంపటమే. ఎవరు ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు గార్డియన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అయ్యుండి. ఎందుకంటే ఎలక్షన్స్ అనే ఏంటి, డెమోక్రసీ వర్క్స్ ఆన్ టూ థింగ్స్. వన్ అంటే 2 పిల్లర్స్ ఉన్నాయి డెమోక్రసీకి. వన్ ఈజ్ ఎలక్షన్స్, అదర్ వన్ ఈజ్ అపోజిషన్, రోల్ ఆఫ్ అపోజిషన్. ఈ 2 స్థిరంగా నిలబడినప్పుడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దట్స్ వాట్ డాక్టర్ అంబేద్కర్ ఆల్సో స్పెసిఫికలీ సెడ్, దెర్ ఆర్ 2 పిల్లర్స్ ఫర్ డెమోక్రసీ, వన్ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అదర్ వన్ ఈజ్ రోల్ ఆఫ్ అపోజిషన్ అని అలాంటి మేధావులు చెప్పినటువంటి పరిస్థితిలో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం అనేటువంటిది తప్పు. ఈవీఎంస్ విషయంలో కూడా అంటే కాంగ్రెస్ ఈరోజు బయటకు వచ్చింది, మాట్లాడుతుంది. వాట్ వీఆర్ డిమాండింగ్ ఈజ్ దే షుడ్ ఆల్సో డిమాండ్ ఫర్ అబాలిషన్ ఆఫ్ ఈవీఎంస్. బ్యాలెట్ పేపర్తోనే వెళ్దాం ఎలక్షన్స్కి, లైక్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. లెట్ వీ ఆల్సో గో ఫర్ బ్యాలెట్స్. ఇంతకుముందు మన పాడ్కాస్ట్లోనే మీరు మాట్లాడారు, కాంగ్రెస్ లీడ్ తీసుకోవాలి, కాంగ్రెస్ ఫైట్ చేయాలి. బహుశా అది వినిపించిందేమో రాహుల్ గాంధీ అన్నట్టుగా. రాహుల్ గాంధీ అట్లీస్ట్ నౌ హీ హాస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఇలా జరుగుతుందనేది. సో ఈవీఎం సబ్జెక్ట్ కూడా తీసుకుంటే అప్పుడు బీజేపీ ఏకాక అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా మన బ్యాలెట్కి వెళ్తే ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఓటర్కి తెలుస్తుంది ఎవరికి ఓటేసాం.